పూజకు బాగా సమయం తీసుకుంటుంది. పర్వాలేదు స్వామి, మాకు చూసే భాగ్యం కలిగింది. అంతా జగన్మాత ఆశీర్వాదం. ఆ తల్లి కరుణా కటాక్షాలు లభించిన వాళ్లకు జన్మ ధన్యమైనట్టే. స్వామి, ఆ గంగమ్మ ఎవరో ఏంటో మీరింకా నాకు చెప్పనేలేదు. ఎంత లేటైనా పర్వాలేదు స్వామి, ఈ రోజు ఆ గంగమ్మ గురించి తెలుసుకునే తీరాలి. అవును స్వామి, ఆ మిస్టరీ ఏంటో తెలుసుకునేంత వరకు నాకు నిద్ర పట్టదు. మన అసహనమే మన ప్రశాంతతకు శత్రువు. ఇప్పటికే కాలాతీతమైంది. ఈ పూటకు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. రేపు మాట్లాడుకుందాం. సర్వేశ్వర, గురువుగారు. వీరికి గది చూపించి భోజన ఏర్పాట్లు చూడండి. అలాగే గురువుగారు. శుభం. ప్రొద్దుటే కలుద్దాం. మీరిద్దరూ రండి. ఇంకేం ఆలోచించుకురా, అంతా స్వామీజీ చూసుకుంటారు. పదా. ఇదేనమ్మా అతిథి గృహము. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీ ఇద్దరికీ నేను భోజనం ఏర్పాట్లు చేస్తాను. మమ్మీ, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్తున్నావురా? అంటే నేను అలా తిరిగి వస్తానమ్మా. నువ్వు భోంచేసేయి, నా కోసం ఎదురు చూడకు. ఇక్కడే ఉందిరా నువ్వు తిరిగి రావడానికి. అంతా చీకటి తప్ప. ప్లీజ్ మమ్మీ, ఇక్కడ పూజలు, నమ్మకాలు, అసలు ఈ వాతావరణమే నాకు ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఉన్నంతసేపు నాకు ఊపిరి అన్నట్టుగా ఉంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం కొన్ని నమ్మక తప్పదు శివ. నువ్వు నమ్ము మమ్మీ, నేనేం అబ్జెక్ట్ చేయను. కానీ నేను నా కంటితో చూస్తే గాని దేన్ని నమ్మను. అది కాదు శివ. వద్దమ్మా ప్లీజ్. ఇంతవరకు విన్న వేదాంతానికే నా మెదడు ముద్దుబారిపోయింది. అలా బయటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్గా పీల్చుకుంటే గానీ మళ్ళీ నా బుర్ర పనిచేయదు. నేను వెళ్ళొస్తానమ్మా. శ్రీ, నీకోసమే వచ్చాను శ్రీ. మీరు ఊరు రావడం నాకు ఇష్టం లేదు. నీ మనసులోకే రాగలిగాను. ఈ ఊరితో పనేంటి శ్రీ? ఇక్కడెవరూ లేరు శ్రీ. మన మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. మన మధ్య మాట్లాడుకోవడానికి ఏముంది? అది నన్ను కాదు శ్రీ, నీ మనసుని అడుగు. ఏం సమాధానం చెప్తుందో. ఇలా చూడు, నా దృష్టిలో ప్రేమంటే ఒక పవిత్రమైన పదార్థం శ్రీ. అది కనిపించదు, కానీ సమస్త జీవజాతిని నడిపిస్తుంది. ఆ శక్తి ప్రేమ. ప్రేమకు చావు పుట్టుకలుండవు. కులం, మతం, ప్రాంతాలతో పనిలేదు. వయసుతో సంబంధం లేదు. రంగు, రుచి, వాసనలు ఏమీ ఉండవు. అందచందాలు అస్సలు పట్టవు. భయం, భక్తి, ధైర్యం, ఇష్టం, అయిష్టం ఏమీ అంటనిదే ప్రేమంటే. ప్రేమకు ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించకూడదు, వినిపించకూడదు. ప్రేమ ప్రేమనే కోరుకుంటుంది. ప్రేమనెవరూ దాచలేరు, దొంగిలించలేరు, అమ్మలేరు, కొనలేరు. చెప్పు శ్రీ, మన ప్రేమ స్వచ్ఛమైందే అయితే ఈ భయాలు, నమ్మకాలు ఏమీ అడ్డుకావు. నీ మౌనమే నీ ప్రేమని చెప్తుంది శ్రీ. మనల్ని ఏ శక్తి ఏమీ చేయలేదు.
మనం ధైర్యంగా పెళ్లి చేసుకుందాం. ఛ, ఇదంతా కళ, నిజంలాగే ఉంది. హలో, ఏం బ్రో, నీ నుంచి ఫోనే లేదు. మంచి రొమాన్స్ లో పడి మమ్మల్ని మర్చిపోయావు ఏంటి? చాచా అదేం లేదురా. పీఠాధిపతి రాత్రి ఇక్కడే ఉండమన్నారు. అమ్మ ఆశ్రమంలోనే ఉంది. నేను గ్రామంలోకి వెళ్తున్నాను రా. నైట్ టైం జాగ్రత్త బ్రో, అసలే కన్నీ కాపురం. రేయ్, నైట్కి డేకి తేడాలేంట్రా? మన చుట్టూ పగళ్ళు ఉన్నట్లే కదా రాత్రులు కూడా ఉంటాయి. అంతా మన మైండ్ సెట్లోనే ఉంటుందిరా. భయపడితే భయం, ధైర్యంగా ఫీల్ అయితే ధైర్యమేరా. సరే శివ, శ్రీ కలిస్తే హాయ్ చెప్పానని చెప్పు. అదే తన్ని కలవడానికే వెళ్తున్నాను. ఈరోజు పుట్ట దగ్గర ఏదో పూజ ఉందట. ఓకే ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ రా ప్రభా. పుట్ట దగ్గర ఫోటోలు తీసి పంపిస్తాను. వాళ్ళ పూజలు అవి ఎప్పుడు చూసుండవు కదా, చూసి ఎంజాయ్ చేయి. ఓకే, బాయ్. Bye, good night. గుడ్ నైట్. కొండయ్య, కొండయ్య, కొండయ్య. నేను కొండయ్య, శివ. లాస్ట్ టైం అదే ఇంత ముందోసారి వచ్చాను కదా. ఏంటి, నా వేషం మారడం వల్ల గుర్తుపట్టలేదనుకుంటాను. అదేం కాదు, 10 ఏళ్ల క్రితం నా పడవెక్కిన మనిషైనా నేను గుర్తుపడతాను. సరే, మరైతే ఎప్పుడు చూని మనిషిలా కొత్తగా చూస్తున్నావేంటి? మనిషిని గుర్తుపట్టేశాను, కాకపోతే తమరు వేసుకున్న బట్టలు వేరుగా ఉంటేను అనుమానం వచ్చింది. లేదు, నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. పోయినసారి నాకేం నమ్మకాలు లేవన్నట్టు గుర్తు. అది అప్పుడు, ఇది ఇప్పుడు. వేషం మార్చినంత మాత్రాన దేవుడు నమ్మడు. మనుషుల్లో మార్పు రావాలి. దేవుడికి మనమేం చెప్పనక్కర్లేదు. మనం మనసులో తలుచుకుంటే చాలు, ఆయనకంతా తెలిసిపోతుంది. నమ్మితేనే కదా ఎవరైనా సాయం చేస్తారు. నీ మీద నీకన్నా దేవుడి మీదే నమ్మకం ఎక్కువ అనుకుంటా. మనం ఏంటంటే గేడ్డి బరకు లాంటి వాళ్ళం. ఒంటికి చిన్న గాయం తగిలితేనే తట్టుకోలేం. అంతెందుకు, మామూలు జ్వరం తగిలితేనే లేవలేక మంచానికి అతుకుపోతాం. మన శక్తి మనల్ని నడిపించడానికే చాలదు, ఇక జీవితాన్ని ఎక్కడ లాగిస్తుంది? ఈ ప్రపంచమంతా ఆయన సహాయంతోనే నడుస్తూ ఉంది. అవును, మీ ఊర్లో ఎవరిని కదిలించినా భయం గురించో భక్తి గురించో మాట్లాడతారు, నిజమేనా? నిజమే అయ్యుండొచ్చు బాబు. అంతెందుకు, మా ఊరొచ్చి మీరు కూడా మారిపోయారు కదా. నిజమే, మీ ఊరే మార్చేసింది. సరే, మాటల్లో పడి అడగటం మర్చిపోయాను. రాత్రిపూట ఒకడవే ఇట్టా వచ్చావేంటి? మీ గ్రామానికే బయలుదేరాను. ఈరోజు పుట్ట దగ్గర పూజ చేస్తారట. ఆ మఠంలో స్వామీజీ చెప్పారు. ఓహో,